ఏంటి నువ్వనేది? నిజం చిన్నత్తయ్య, అత్తయ్య కనబడటం లేదు. ఏం నాన్న ఇది? మళ్ళీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? నువ్వు సరిగ్గా చూసావా? నేను ఇల్లంతా వెతికే వస్తున్నాను మావయ్య. అదేంటి దుర్గ కనపడకపోవడం ఏంటి? నాకెందుకో కుడికా నదురుతుంది. నువ్వేం కంగారు పడకు, కాస్త ఆగు. ఆ గది ఈ గది మొత్తం వెతికాను, ఎక్కడా నాకు కనబడలేదు. నాన్న స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. నాకు అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుందిరా. వీళ్ళు చేయబట్టే అత్తయ్య కనబడకుండా పోయి ఉంటుంది. ఓసే తులసి, మా అత్తయ్య నేం చేసావే? ఎవరితో చెప్పి ఎత్తుకుపోమన్నావే? దుర్గమ్మలా నేను చేసేదాన్ని కాదు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పీచే మోడ్. అమ్మో, ఎంత పెద్ద వాన పడుతుందో, తడిచిపోతాను నేను. ఆగు, ఏంటలా రౌండ్ రౌండ్ గా తిరుగుతావేంటి? వెళ్దాం పదండి. పదండి. అక్క, పిచ్చమ్మా పిచ్చమ్మా. అన్నయ్య, మా అబ్బాయి పెళ్లి నీకు తెలుసా? ఆహనా పెళ్లి అంట. మోహనా పెళ్లి అంట. ఆహనా పెళ్ళంట. మోహనా పెళ్ళంట. అమ్మో, ఎంత పొడుగు జడో! ఇంత చిన్న నడుముకి ఇంత పొడుగు జడా. నీ జడ బాగుంది తెలుసా? నాకివ్వవా నాకివ్వవా? నాకు పెళ్లికి ఇలాంటి జడే కావాలి. చూడు ఎంత బాగుందో. నా ఒక్కగానొక్క కొడుకు నేను కోరుకున్న పిల్లతోనే పెళ్లి కొప్పుకున్నాడు. నేను చెప్పానే మంగళగిరి పిన్నని, ఆవిడ మనవరాల్నే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అందుకే ముహూర్తం కూడా పెట్టించేశాను. ఇదిగో రేపు రాత్రికే పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలే, సరేనా? అన్నట్టు అన్నయ్య గారు లేరా? ఓ, బజారుకి వెళ్ళారా? రాగానే చెప్పే అన్నయ్య గారిని కూడా తీసుకురా. పిన్ని, వదినా, మా అబ్బాయికి పెళ్ళి. ఇదిగో రేపు రాత్రికి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మంటపంలో చేస్తున్నా, నువ్వు తప్పకుండా రావాలే. ఇదిగో మీ నలుగురు పిల్లలు కూడా తీసుకొచ్చేసే. దుర్గా, మా ఆయన గారితో కూడా ఫోన్ చేపిస్తాలే. ఇదిగో చాలా గ్రాండ్ గా చేస్తున్నా తెలుసా? తప్పకుండా రావాలే. దుర్గమ్మ కొడుకు పెళ్లి అంటే 10 తరాలు చెప్పుకునేలా ఉండాలి. నువ్వు రాకపోతే మాత్రం చాలా మిస్ అయిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం, సరేనా? తప్పకుండా రావాలి. మంచి వదన కదా. అత్తయ్య, వచ్చేసావా అత్తయ్య? ఏంటి మీ చెల్లెలా? అబ్బబ్బబ్బా, ఎంత బాగుందో.
ఎంత బాగుందో దుర్గా భలే ఉంది కదూ వదిన. రేపు మా అబ్బాయి పెళ్లిలో నేను ఇలాగే పూల జడ వేసుకుంటాను. నాకేస్తావా వెంకటలక్ష్మి? ఎంత బాగుందో. అదేంటి వదలమంటావు? ఇది నాది జడ. అయ్యో చూడక్క, నా సవరం పెట్టి జడేసుకుంది. నాది ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఇవ్వమని చెప్పాక ఇదిగో నాకు ఈ పూలు కూడా కావాలి. దేన్ని పట్టుకుని వెంకటలక్ష్మి అంటుందేంటి? అత్తయ్య మనిషిలా లేదు, మత చెదిరినట్టుంది. కంపదీసి మెంటల్ ఏమైనా వచ్చిందా ఏంటి? అత్తయ్య మామూలుగా ఉంటేనే నా పెళ్ళవ్వలేదు. మెంటల్ వస్తే ఇంకా నా పెళ్ళేమవుతుంది? మావయ్య వాళ్ళు అత్తయ్యనేం పట్టించుకుంటారు? తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. ఆవిడక్కడి నుంచి రాదు. మా నాన్న వాళ్ళ వల్ల ఏమీ కాదు. నా పెళ్ళి ఇంకా జరగదు. ఇంకా తులసితోనే నా బావ పెళ్లి జరిగిపోతుందేమో. ఏంటో నా కర్మ. చివరికి నా పెళ్లి అత్తయ్య పిచ్చికొచ్చింది. ఎంత బాగుందో. దీనికి పూలు పెడితే ఎంత బాగుంటుందో. ఏంటి వద్దంటావు? జడ నాది, సవరం నాది. ఏంటక్క వద్దంటుంది? చూడక్క, నా సవరం పెట్టి జడేసుకుంది కదా, నాకు ఇచ్చాను. ఏంటిది? ఏమైంది అత్తయ్యకి? వదిన చెప్పింది కదా, వదిలేదునా? అమ్మో అమ్మా, ఏంటిదంతా నాటకమా నిజమా? అత్తయ్యకి పిచ్చెక్కడమేంటి? 10 మందికి పిచ్చెక్కించే కెపాసిటీ ఉన్న అత్తయ్యకి పిచ్చెక్కడమేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. మామయ్య, తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి. లాభం లేదు, ఇది ఇప్పుడిప్పుడే ప్రారంభమైనట్టుంది. డిలే చేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. అత్తే మనకి మామూలు మనిషిగా మిగలదు. పది మామయ్య. అలాగే దుర్గా, రాకిందికి. నేను రాను అంతే. చూడక్క, నా కొడుకు పెళ్లి నుంచి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారంట. నేను రాను. వస్తాం కానీ ముందు కిందికి వెళ్దాం పదా. అదేంటి పెళ్లి అని చెప్తుంటే నన్ను కిందికి తీసుకెళ్తారంటారేంటి? నేను రాను. నన్ను పెళ్లిలో నుంచి లాక్కెళ్తారా ఏంటి? నేను పిచ్చిదాన్ని కాదు, నేను రాను. నేను ఇక్కడే పెళ్లిలోనే ఉంటాను. నేను రాను. వదలండి అన్నయ్య. చూడనియా, నన్ను ముట్టుకుంటున్నారు. వద్దని చెప్పండి. నేను రాను. దుర్గా, నేను చెప్పేది విను. చూడు, వదలండి. అయ్యో వదలండి. ఏంట్రా ఇది? చెప్పేది విను. వదలండి. కిందికి వెళ్ళారా? నన్ను పట్టుకుంటున్నాను. చెప్పన్నయ్యా, నా మాట వినండి. వదలండి. అబ్బా నేను రాను. నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నేను రా. ఓహో, పెళ్లికి పిలవటానికి తీసుకొచ్చారా? మా అబ్బాయి ఆదిత్యకి వెంకటలక్ష్మితో పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. ఇదిగో తప్పకుండా రావాలే. పిలిచాను. ఇదిగో మీ వీధిలో వాళ్ళందరికీ పిలిచాను. తప్పకుండా వచ్చేయండి. పిలిచాను, చెప్పేశాను రమ్మని. ఏంటి, దుర్గమ్మకి నిజంగా పిచ్చుంటే ఇలా బొట్టు పెట్టి పెళ్లికి పిలుస్తుందా? నాకెందుకో అనుమానంగా ఉంది. వైదేహికి కాల్ చేసి కనుక్కోవాలి. ఇంకా ఎవరెవరిని పిలవాలప్పా? ఎవరన్నారు ఇక్కడ? ఇదిగో మీ ఆయన్ని, మీ పిల్లలు కూడా తీసుకొచ్చేసాయి. సరేనా? ఎవరిని పిలవాలన్నయ్యా? చెప్పు. ఎవరిని? నమస్కారం దుర్గమ్మ గారు. ఎవరు? ఎవరైతే ఏంలే. మా ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. సరేనా? తప్పకుండా వస్తాను. రండి, ఇంకా పెళ్లి విశేషాలు మాట్లాడుకుందాం. అబ్బా, ఇవిడ నాకు బాగా నచ్చింది. మీరు ఇక్కడే ఉండండి. మీరందరూ ఇక్కడే ఉండండి. మీరు అసలు నాకు నచ్చలా. పదండి. అక్క, ఇక్కడికెందుకు? ఓ, పెళ్లి ఇక్కడ చేస్తారా? హై, భలే ఉంది. ఇక్కడ నేను ఒక్కదానే ఉన్నాను, ఇంకెవ్వరూ లేరు. డాక్టర్ గారు, మీరే రక్షించాలి. వీళ్ళు నన్ను ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకొస్తారని నేను ఊహించాను. అందుకే ముందే మీకు ఫోన్ చేశాను. మీకు ఫోన్లో చెప్పిందంతా గుర్తుందిగా? అంతా గుర్తుంది. నా పరిస్థితి మీకు అర్థమైందిగా? పూర్తిగా అర్థమైంది. మీరే ఎలా అయినా నన్ను ఒడ్డున పడేయాలి. ఆ తులసి నా కోడలిగా వస్తే ఆ తరువాత నిజంగానే నాకు పిచ్చొస్తుంది.
ఎలా అయినా దాంతో పెళ్లి జరగకుండా చూడాలి. నా కొడుక్కి నాకు నచ్చిన పిల్లతోనే పెళ్లి జరగాలి. డాక్టర్ గారు, నాకు ఈ ఒక్క సాయం చేయండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. తగిన ప్రతిఫలం అందిస్తాను. భలేవారే దుర్గమ్మ గారు, మీరంతలా చెప్పాలా? మీ కోరిక తీరేలా చేసే బాధ్యత నాది. ప్రసాద్ గారిని, మీ అబ్బాయిని మీరనుకునే వెంకటలక్ష్మితోనే పెళ్లి జరిపించడానికి ఒప్పిస్తాను. పెళ్లి జరిపిస్తాను. చాలు, మీరు ఆ ఒక్క పని చేస్తే చాలు. పెళ్లి వ్యవహారం నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు నేనుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. అన్నీ బెడిసి కొట్టే. చివరికి ఇదిగో ఈ దారి ఎంచుకున్నాను. మంచి దారే ఎంచుకున్నారు. కావలసిన మనిషినే ఎంచుకున్నారు. మీరు నిశ్చింతగా ఉండండి. పెళ్లి జరిగే తీరుతుంది. ఇలా పడుకోండి. ఆదిత్య, ఏంట్రా ఇది? ఊరుకో. ఏంటత్తయ్య, అమ్మకి ఇలా అయింది? హుందాగా దర్జాగా జమీందార్ల రాజమాతల గంభీరంగా ఉండేది. ఆదిత్య అని గర్జిస్తూ పులిలా మాట్లాడేది. ఇలా పిచ్చిదాన్ని అవటం ఏంటత్తయ్య? అమ్మని ఇలా చూడలేకపోతున్నాను అత్తయ్య. ఆదిత్య, ఏంట్రా ఇది? చిన్నపిల్లళ్ళ అత్తయ్య, వదిన కల అయిందని మేం బాధపడుతుంటే నువ్వేడ్చి మమ్మల్ని ఏడిపిస్తావా? ఊరుకోరా, ఊరుకో. ఎందుకమ్మా, ఎందుకు ఇప్పుడు ఏడవటం? అక్క ఇలా అవ్వడానికి నువ్వు, ఈవిడ గారు, బావగారి కారణం. రాణి మహారాణిలా ఉండేది. తన మాటకు ఎదురు లేకుండా అటు పుట్టింట్లోనూ ఇటు మెట్టినింట్లోనూ తలెత్తుకొని తిరిగేది. మళ్ళీ మీ పంతాలు అక్కని తల దించుకునేలా చేశాయి. అది భరించలేక తనలా అయిపోయింది. దీనంతటికీ మీరే కారణం. ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం? జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఏడ్చి మొత్తుకుంటే మాత్రం ప్రయోజనం ఏంటి? ఆపుతావా? నువ్వు ఆపుతావా సత్యవతి? ఇది హాస్పిటల్ అని గుర్తుంచుకో. ఇలా అవుతుందని వాడేమైనా కలగన్నాడా లేక నేనేమైనా కలగన్నానా? అత్తయ్య మీద ప్రేమతో వీడు బాధపడుతుంటే అసలు నువ్వేంటి వీడికన్నా మాకన్నా ప్రేమున్న దానిలా వగలమారేడుపులేడుస్తున్నావు? ఏయ్, ఎవరివే వగలేడుపులు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అక్కే నాకు సర్వస్వం. అలాంటి నాకు అక్క మీద ప్రేమ లేదంటావా? ఉంటే వీణ్ణి ఓదార్చు, అంతేగాని సందు దొరికింది కదా అని నిందలు వేస్తావా? ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా, మాటకు ముందు వాడు, మాటకు తర్వాత వాడు, భవన్ వాడు వీడు అంటున్నావు. ఇంకోసారి అలా అన్నా అంటే మాడు పగిలిపోతుంది, జాగ్రత్త. ఏయ్, ఎవరి మాడి నువ్వు పగలగొట్టేది? అసలు నువ్వు దాపరించబట్టే, నువ్వు చేయబట్టే దుర్గమ్మ కూడా పాడైంది. ఇంకొక మాట మాట్లాడేవంటే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. తులసి, ఎందుకే ఈ పిచ్చి ఆవేశం? లేకపోతే ఏం వాగుతుందమ్మా అది? అరే, అవతల మనిషి అలా ఉంటే మధ్యలో మీ గొడవేంటే? ప్రసాద్ ఎదురుగా లేకపోయేసరికి ఎవరికి వాళ్ళు పెచ్చు మీరిపోతున్నారు. పిచ్చి మీరిపోతుంది మీ మనవరాలకి. ముందు దీన్ని కంట్రోల్లో పెట్టుకోండి. తులసి, నీకు దండం పెడతాను, ఆగవే. మాటకు మాట ఎందుకే వాళ్లతో? అనకపోతే వీళ్ళ నోర్లు మూతలు పడవు ప్రియా. ఎన్ని మాటలైనా అంటారు, ఎన్ని నిందలైనా వేస్తారు.
తులసి ప్లీజ్ ఊరుకో. అత్తయ్య అమ్మకేం కాదంటావా? ఏం కాదురా ఆదిత్య, మామయ్య డాక్టర్ని సంప్రదిస్తున్నారు కదా, అవసరమైతే ఫారెన్ తీసుకెళ్ళైనా వైద్యం చేయించుకొస్తారు. డాక్టర్, మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. తను కోలుకోవడానికి అరగంట టైం పడుతుంది. అవును, వెంకటలక్ష్మి అంటే ఎవరు? నువ్వేనా? కాదు కాదు, నేను. ఇప్పుడు లక్ష్మి ఎవరనేది ఎందుకు డాక్టర్ గారు? వెంకటలక్ష్మి ఆదిత్యల పెళ్లి గురించి ఆవిడ చాలా టెన్షన్ పడిపోతున్నారు. ఆవిడ పరిస్థితికి రావడానికి కారణం కూడా అదే. ముందు అర్జెంటుగా ఆ పెళ్ళేదో జరిపించి పసుపు బట్టలతో ఆవిడ ముందు నిలబడితే కానీ ఆవిడ మామూలు మనిషి అయ్యేలా లేరు. దాని గురించి మేమేమీ చెప్పలేము. మామయ్య రావాలి. చూడమ్మాయి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళ పంతం నెగ్గాలి, వీళ్ళు పంతం నెగ్గాలి అని ఆగే టైం కాదు. పంతాలు గెలుపుల కన్నా ప్రాణం ముఖ్యం. వీళ్ళ పెళ్లి జరిగి కనిపిస్తే కానీ తను సంతోషపడరు. మనిషి మన చేతికి రారు. ఏంటయ్యా ఇది? ఏంటమ్మా నీ లీలలు? మాలాంటి అభాగ్యులతోన ఈ ఆటలు? నిన్ను ఎంతగా పూజించాను, నీకు ఎన్నో నోములు నోచాను, ఎన్ని ఉపవాసాలు చేశాను. చివరికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదా? మాకు కష్టం వస్తే నీ దగ్గరికే వచ్చి చెప్పుకుంటామే. మీకు నువ్వే కష్టాలు పెడితే మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి తండ్రి? అంత మంచి జరుగుతుందని మా అన్నయ్య సంతోషపడుతుంటే అర్థంతరంగా ఈ పరీక్ష ఏంటి? మా వదిన కోపంలో 4 మాటలు మమ్మల్ని అందే కాని ఏనాడైనా నిన్ను ఒక్క మాట అయినా అందా? అలాంటి ఆవిడికి ఇలాంటి రోగమా? ఆనాటి రాముడు అయోధ్యని విడిచి వెళ్లి తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు. ఈరోజు తల్లిని ఎదురుగానే ఉండి మా ఆదిత్యకి తల్లి ప్రేమని దూరం చేయడం ఇది నీకు న్యాయమేనా? అసలే అన్ని ఆరోగ్యం బాగోలేదు. ఆదిత్యకి తులసికి పెళ్లి జరిపించాలని మా వదినతో పోటీ పడి ఎంత నలిగిపోతున్నాడో నీకు తెలుసు కదా. నీకెందుకు తెలీదు? అంతా నీ లేలే కదా. వదినకిలా అయినందుకు అన్నయ్య మనసులో ఎంత కుమిలిపోతున్నాడో. ప్రశాంతంగా ఉన్న మా అన్నయ్య జీవితాన్ని అల్లకల్లోలం చెయ్యకు. ఒకవేళ మా వదిన మీద కోపంతో ఇదంతా చేసుంటే తన మీద కోపం తగ్గించుకుని నా మీద చూపించు. ఆ రోగం ఏదో నాకివ్వు. అసలే అన్ని ఆరోగ్యం బాగోలేదు. ఆదిత్యకి తులసికి పెళ్లి జరిపించాలని మా వదినతో పోటీ పడి ఎంత నలిగిపోతున్నాడో నీకు తెలుసు కదా. నీకెందుకు తెలీదు? అంతా నీ లేలే కదా. వదినకిలా అయినందుకు అన్నయ్య మనసులో ఎంత కుమిలిపోతున్నాడో. ప్రశాంతంగా ఉన్న మా అన్నయ్య జీవితాన్ని అల్లకల్లోలం చెయ్యకు. ఒకవేళ మా వదిన మీద కోపంతో ఇదంతా చేసుంటే తన మీద కోపం తగ్గించుకుని నా మీద చూపించు. ఆ రోగం ఏదో నాకివ్వు. నీకు నీ భక్తుల నుండి మొక్కులు చెల్లించుకోవడం ఇష్టమే కదా. నీకు నేను మొక్కుకుంటున్నాను. నా మొర కూడా ఆలకించు. శ్రీనివాస, మా వదినికి ఆరోగ్యం బాగుపడితే నేను తిరుపతికి కాలి నడకను వచ్చి నీ మొక్కు చెల్లించుకుంటాను. ఏ స్వామి, నా మొర నీకు వినిపించడం లేదా? 7 కొండల్లో ఉన్న నిన్ను నా కన్నీళ్లు కరిగించడం లేదా? నా బాధల్ని కనిపించడం లేదా?
అయ్యో ప్రియా ఆగు. ఏంటి ప్రియా నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమండి ఏంటి ప్రియా అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో నేను చెప్తాను సాంబయ్య. అత్తయ్య వచ్చేసావా అత్తయ్య? ఏంటి మీ చెల్లెలా? అది జరిగింది. వాళ్ళ వదనకి ఆరోగ్యం బాగుపడాలని ఆ వెంకటేశ్వర స్వామిని ముందు ఆరాధించింది, తర్వాత అర్థించింది, ఆ తర్వాత ప్రశ్నించింది, చివరికి ఇదిగో ఇలా చేస్తుంది. ఏంటి ప్రియా ఇది? నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి? వదనకి ఇలా జరుగుతుందని అసలు నేను కల్లో కూడా ఊహించలేదండి. దుర్గమ్మకి ఏమీ కాదు, తొందరలోనే నయమవుతుంది. నువ్వు అధైర్యపడకు.